మంచి శకునాలే అనేటువంటిది సరళ భారతి 7వ తరగతి 9వ పాఠం చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడికైనా ఉత్సాహంగా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు శాస్త్రీయమైనటువంటి కారణం లేకుండా మూఢనమ్మకాలతో అడ్డుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? పిల్లి ఎదురొచ్చినా వారు వచ్చేసి పోరనమాట. తర్వాత వచ్చేసి ఎవరైనా వితంతువు కానీ వచ్చినట్లయితే, ఎదురుగా వచ్చినట్లయితే, వెళ్ళే దారిలో వచ్చినట్లయితే వెళ్ళరు. ఒక్క బ్రాహ్మణుడు కానీ వచ్చినాడు అనుకోండి, దాన్ని చూసి కూడా వచ్చేసి వెళ్ళరనమాట. ఈ విధంగా అప్పుడు మీకేమనిపిస్తుంది, మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో మనము చర్చిద్దాము. ఇప్పుడు అటువంటి సందర్భంలో కవి హాస్యముగా ఎలా చురక వేశారో చూద్దామా. శకునాల నమ్మకము సరబరాజుకి మెండు, శకునమారయకుండ జుట్లైన దువ్వండు, పిల్లి పరిగెడుచున్న కుక్క మూలుగు విన్న తెలియరాని భయము చలిగి గుండెల దాకు. మొట్టమొదటి పద్యం యొక్క భావం ఏంటంటే, సరబరాజు శకునము చూడకుండా తల కూడా దువ్వడనమాట. శకునం చూసింది కానీ తల దువ్వుతాడు. ప్రయాణం అవునప్పుడు పిల్లి పరిగెత్తిన, కుక్క మూలుగు విన్నా అతనికి మనసులో విపరీతమైనటువంటి భయం అనేటువంటిది కలుగుతుంది. అందువల్ల ఆ ప్రయాణాన్నే మానివేస్తాడనమాట, పోవడనమాట. అతను ఒకనాడు గ్రామాంతరము పొదలచి తిదివార నక్షత్ర యమగండములు కొలిచి తనకెదురు రమ్మనుచు తరుణి మణిని పిలిచి ఇలువెడలే ముక్కోటి ఇలవేలుపుల గొలిచి. ఒకరోజు ఏమైందంటే, అతడు ఒకనాడు వేరే గ్రామం వెళ్ళాలని అనుకున్నాడు. తిది వార నక్షత్ర యమగొండాలను చూచాడు. చూచి బయలుదేరిపోవచ్చు భార్యను ఎదురుగా రమ్మని పిలిచాడనమాట. పిలిచిన తర్వాత ముక్కోటి దేవతలను ప్రార్థించి ఇంటి నుండి బయలుదేరాడు. భగవంతుని ప్రార్థన చేసి ఇంట్లో నుంచి బయలుదేరాడనమాట ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం కోసం. ఆ యూరి పొలిమేర కవల చింతల ప్రక్క ఎడమ వైపున నుండి కుడివైపు ఒక నక్క అతడు నడిచే దారి కడ్డు పరిగెత్తింది. నడుస్తూ పోతూ ఉన్నాడు. అడవిలో దారిలో ఒక నక్క వచ్చేసి పరిగెత్తిపోయిందనమాట. ముళ్ళ డొంకల దూరి మాయమైపోయింది. ముళ్ళ డొంకల్లో పరిగెత్తుకుంటూ పారిపోయిందనమాట ఒక నక్క. ఆ ఊరి పొలిమేర దాటగానే చింత చెట్ల పక్క నుండి ఒక నక్క వచ్చి ఎడమ వైపు నుండి కుడివైపుకు పరిగెత్తుకు వెళ్ళిందనమాట. తర్వాత అది ముళ్ళ డొంకల దూరి కనిపించకుండా పోయింది. సో ఆ విధంగా వచ్చేసి అడవిలో ఒక నక్క కనిపించింది అనమాట. అది ఎట్టి శకునము అతడెరుగకపోయే జరుగున పని అన్న సంశయము మొదలాయే అడుగు సాగక వానికి ఆలోచనలు పుట్టే దీని పలమరాయంగా తిరుగుదారి బట్టే. ఏం చేయాలో అర్థం కాలేదు. దానికి నక్క కానీ వచ్చినట్లయితే ఎట్లాంటి శకునం వస్తుందో తెలియదు అనమాట. ఏంటి అని ఆలోచిస్తూ దీనివల్ల ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట ఈ యొక్క. సో సర్వరాజు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సర్వరాజుకు అది ఎటువంటి శకునమో తెలియదు. అతనికి తాను వెళ్తున్న పని జరుగుతుందా అని అనుమానం ప్రారంభమైంది. అతనికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. అతని మనసులో అనేక ఆలోచనలు ప్రారంభమయ్యాయి. అంటే పిల్లికి శకునం తెలుసు, మనుషులకి శకునం తెలుసు, కానీ ఈ యొక్క నక్కకి శకునం తెలియదు అనమాట. శకున ఫలము తెలుసుకొనుటకై తిరుగుదారి పట్టాడనమాట. గ్రామంలోకి మళ్ళీ వచ్చేసాడు. అంటే పనికి పోవాల్సిన వ్యక్తి తిరిగి మరలా తిరుగు ముఖం పెట్టాడనమాట గ్రామానికి. తమ ఊరి కరణము దారిలో కనిపింపగా శకున ఫలమడిగేడు సంగతులు వివరించి ఎడమ వైపున నక్క ఎగిరితే మంచిదా లేక కుడివైపుగా దూకితే మంచిదా అని అడిగాడనమాట సరభయ్య. శకునం అంటే పిచ్చి కదా ఇతనికి. సర్వరాజుకు దారిలో తమ ఊరి కరణము కనిపించాడనమాట. కరణం అంటే ఊరికి పెద్ద కనిపించాడు. సంగతులన్నీ అతనికి వివరించాడు. ఎలాగా ఈ సంగతులన్నీ వివరించి అతడు నక్క ఎడమ వైపు నుండి కుడివైపుకు వెళ్ళితే మంచిదా లేదా కుడివైపు నుండి ఎడమ వైపుకు వెళ్తే మంచిదా అని శకున ఫలము అడిగాడనమాట. ఆ యొక్క ఊరి కరణాన్ని అడిగాడు సర్వరాజు. వెంటనే ఆ యొక్క సరభయ్య వెర్రికా కరణం ఇంచుక నవ్వి వివరించే నీ రీతి విజ్ఞాన నిధి తవ్వి ఎటు నుండి ఎటువైపు కెగిరి దూకిన మేలు పిక్క పట్టుక నక్క పీక కుండిన చాలు. అప్పుడు సరభయ్య వచ్చేసి మూఢనమ్మకానికి ఆ కారణం నవ్వి తన శాస్త్ర పరిజ్ఞానంతో ఈ విధంగా పలికాడనమాట. నక్క ఎట్లు దూకినను మంచిదే. నక్క వచ్చేసి ఎడమ నుంచి కుడివైపుకు దూకినా సరే, కుడి నుంచి ఎడమ వైపుకు దూకినా మంచిదే. నీ పిక్క పట్టుకొని పీక కుండిన చాలు అని పలికాడనమాట.
అంటే ఎటు బరిగిస్తే మనకేమి, నీ పీక పట్టుకొని ఏమైనా కొరికిందా, లేదు కదా అని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోయాడనమాట ఆ యొక్క గ్రామ కరణం. పాఠంలో అర్థాలు వచ్చేసి శకునము అంటే శుభ అశుభ సూచకాలని శకునము అంటారు. అరయకుండా అంటే చూడకుండా, చెలగి అంటే విజృంభించి, గ్రామాంతరము వేరే గ్రామము, తరుణి మణి స్త్రీ, పొలిమేరు 2 గ్రామాల మధ్య సీమరేఖ, సంశయము సందేహము మొదలాయే ప్రారంభమయ్యను, ఆరయంగా తెలుసుకొనుటకు.